భగవద్గీత గురించి మీకు తెలిసే ఉంటుంది కదూ. అది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, అత్యుత్తమ జీవితాన్ని గడపడానికి మార్గదర్శకం. ప్రతిరోజు స్పష్టత, లక్ష్యంతో మీ దినచర్యను ప్రారంభించుకోవాలని ఊహించుకోండి. నిజమైన ఆనందం మన అంతరంగం నుండే వస్తుందని భగవద్గీత బోధిస్తుంది. మీ అంతర్గత స్వభావంపై దృష్టి పెట్టడం, ఫలితాలకు అతుక్కోకుండా ఉండటం ద్వారా ప్రతి పరిస్థితిలోనూ ప్రశాంతతను పొందవచ్చు. యుద్ధరంగంలో అర్జునుడు అయోయానికి భయానికి లోనైన విషయాన్ని గుర్తు చేసుకోండి. అతనికి కృష్ణుడు ఇచ్చిన సలహా ఏమిటి? మీ అంతర్గత చిత్తానాన్ని నమ్మండి, భయం లేకుండా చర్య తీసుకోండి. ఏ బోధన శాశ్వతమైనది. నేటికి మన సొంత సవాళ్లను అధిగమించడానికి దీన్ని వర్తింపజేసుకోవచ్చు. అది పనిలో కఠినమైన నిర్ణయమన్నా, వ్యక్తిగత సందిగ్ధమైన, మిమ్మల్ని మీరు నమ్ముకోడి, పూర్తి హృదయంతో మీ ధర్మాన్ని నిర్వర్తించండి. మనమందరం అనుసంధానించబడి ఉన్నామని గీత మనకు చెబుతుందని గుర్తుంచుకోండి. మనం ప్రేమ కరువుతో వ్యవహరించినప్పుడు మనల్ని మనం ఉన్నతీకరించుకోవడమే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని ఉన్నతీకరిస్తాము. కాబట్టి ఈ బోధనలను స్వీకరించండి. మీ జీవితం ఎలా మారుతుందో చూడండి. భగవద్గీతతో మీ జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ రోజే ప్రారంభించండి.